అన్నిట్లో ఉంటుంది. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన అన్నిట్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏ విషయమైనా ఒకటి మాకు కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే ప్రతిదీ కూడా అన్ని కోణాల నుంచి పరిశీలించి వాస్తవాలు తెలుసుకొని దాని మీద యాక్ట్ చేస్తాం. వాస్తవాలు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. రేపు అది మా కుటుంబం మీటింగ్, అది అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ వివరించుకుంటాం, అన్నీ సెటిల్ చేసుకుంటాం. ఇప్పుడు మాకున్న స్వేచ్ఛ మీకుందా అండి? మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ, మా ఇంత గొప్ప పార్టీ, యావత్ ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఈ దేశంలో ఏ పార్టీలో లేదని ఎవరన్నారు? ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకుడు బర్నాలా గారు, సుర్జిత్ గారు అన్నమాట. మంత్రితో సమానమైన విప్ పదవి ఉంది మా బీర్లాలే గారికి. అవన్నీ తర్వాత అన్నీ ఆలోచిస్తాం. ఒకటి అంటే విప్ పదవి చిన్న పదవి కాదు బీర్లాలే గారికి. కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల నుంచి, అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సమన్వయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాదేం రీజనల్ పార్టీ కాదు. అడ్డగోలుగా కుటుంబంలో 4 మంత్రులు ఇచ్చుకునే పార్టీ కాదు మాది. అడ్డగోలుగా పిల్లల్ని, మనుమల్ని, అల్లుల్ని, సడ్డకుల్ని అందరికీ అందలమెక్కిచ్చి పదవులు ఇచ్చుకునే పార్టీ కాదు మాది. ఇది జాతీయ పార్టీ, ఇది అందరి పార్టీ, అందరి కోసం పనిచేసే పార్టీ అని మీరు ఎట్లా చెప్తున్నారు? అట్లా ఎవరు పత్రికా సమావేశము మీరు అసెంబ్లీలో వినండి, మీరు అసెంబ్లీలో మీరు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది సలహా ఇచ్చేసాడికి మాతో వీళ్ళే ఉన్నారు, వాళ్ళే వచ్చారు. మీరు ఒకరు రేపు పెట్టమని ఉంటే అందరిని పిలిచేవాళ్ళం. ఇంకా సర్వే బయటకు రాలేదు, వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. మీకు తెలుసుకోవాల్సింది, సర్వేకి పోయే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న పలు బీ సంఘాలను పిలిచి మాట్లాడడం జరిగింది. వారు సూచనలు తీసుకోవడం జరిగింది. వారు చెప్పే విషయాలను కూడా చాలా అంశాలను పరిగణన తీసుకోవడం జరిగింది. మీరు 57 అంశాల నుంచి 75 ఇన్పుట్స్ వరకు ఎలా పోయింది? బీసీ సంఘాలు, బీసీ మేధావులు ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు పొడిగించడం జరిగింది. అన్ని కోణాల్లో, అన్ని రకాలుగా వారి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత సర్వేకి పోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా సర్వే నిష్పక్షపాతంగా, నిజాయితీగా, పకడ్బందీగా జరిగింది. దాంట్లో ఏం అనుమానాలు లేవు. ఇలా ఎవరైతే అనుమానాలు లేవనెత్తున్నారో వారికి మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను, ఏ ఆధారంగా మీరు అనుమానాలు లేవనెత్తుతున్నారు? మీరు సకల జనుల సర్వే అంటారు, అదేమైనా టేబుల్ చేసిందా? అదేమైనా దానికి ఏమైనా శాంటిటీ ఉందా? పోనీ దానిలో ఫిగర్స్ పోల్చినప్పుడు ఏమైనా తగ్గిందా? నిజంగా సర్వే మీరు చేసి ఉండి అదే పరిమాణికం అనుకుంటే కూడా దాంట్లో చూపించినటువంటి అగ్రవారాల సంఖ్య కన్నా ఇవాళ మేము చూపించిన అగ్రవారాల సంఖ్య చాలా తక్కువ ఉంది. మరి ఆ సర్వే ఎందుకు టేబుల్ చేయలేకపోతే ఆయన అడగాలి కదా కేసీఆర్ గారిని. నేను మీ ద్వారా ఎమ్మెల్సీ గారు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ సర్వే, ఆ చేసిన సర్వేని ఎందుకు అధికారంగా పెట్టలేదో ఇవాళ కేసీఆర్ ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తే బాగుంటుంది. రేపు చూస్తారు కదా ఎవరెవరు వస్తారో ఏంటో, రేపు తెలుస్తుంది మీకు. ఏంటండి
రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారమే ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప మహత్ భాగ్యమైనట్టు యజ్ఞం జరిగింది. అన్నీ కూడా రాహుల్ గాంధీ అడుగుజాడలు నడుస్తుంది. క్యాబినెట్ సమకూర్పు అనేది అంత ఆషామాషి విషయం కాదు. అన్ని కోణాలు, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు సమతుల్యం చేయాలి. చేసినప్పుడు కూడి ఎడమ జరుగుతుంది. అందులో మ్యాక్సిమం బీసీలకు అవకాశం ఇవ్వాలనేది మా యొక్క కోరిక. ఎంత కూడా లీగల్ అన్నా ఆమె చూస్తుందమ్మా. వాళ్ళు వచ్చినప్పుడు బై ఎలక్షన్ తప్పు అని కొందరు, అసలు బై ఎలక్షన్ రావే అని కొందరు. ఇదంతా కూడా తుది నిర్ణయం ఎప్పుడవుతుంది? ఫైనల్గా కోర్టు డెసిషన్ ఇచ్చినప్పుడు. కోర్టు డెసిషన్ ఇచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఏది వెళ్ళినా లీగల్గా అంతిమ నిర్ణయం వచ్చే వరకు మనం ఏం కామెంట్ చేయడం లేదు. అంతే నిర్ణయం వచ్చిన తర్వాత పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నమాట.